సార్కి వస్తుందో లేదో కానీ నేను చేస్తలే. వచ్చినట్టుందిగా వచ్చిందా? చిన్న డిస్టర్బెన్స్, నెట్ ప్రాబ్లం దాంతో ఒకసారి చూపించు. సార్ మీ దగ్గర ఇంకో లాగిన్ ఓపెన్ లో ఉందా? అంటే ఆ వాయిస్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. నమస్తే. అసలు ఆ గట్ అంటే ఏంటి? గట్టుని హెల్దీగా ఉంచుకోవడం ఎట్లా? అసలు ఇమ్యూనిటీ ఎట్లా పెంచుకోవాలి? గట్ ఇమ్యూనిటీ, ఈ విషయం పైన మనం మాట్లాడబోతున్నాం. నా ముందు ఉన్నారు ప్రముఖ డాక్టర్, మీ అందరికీ తెలుసు, నాగేశ్వరరావు గారు. ఆయనతో మాట్లాడి అడుగుదాం. సార్ నమస్తే మేడం. సార్, గట్ ఇమ్యూనిటీ, గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది హెల్తీ మనం హెల్తీ ఉంటాం. This has been in the market since a long time. ఇది ఒక మార్కెటింగ్ పదంగా కూడా మీరేమంటారు అసలు గట్ హెల్త్ అంటే? గట్ హెల్త్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయక ముందర ప్రపంచ స్థాయిలో జరిగిన ఒక చిన్న పరిశోధన గురించి అసలు ఈ గట్ హెల్త్ గురించి అంతుందా అని తెలుసుకోవడానికి ఈ పరిశోధన చాలా ఉపయోగపడుతుంది. రెండు రకాలైన ఎలుకల్ని తీసుకున్నారు. ఇది జరిగిన పరిశోధన, పబ్లిష్డ్ సైన్స్, నెట్ లో కొడితే దొరుకుతుంది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఈ ఎలుక ఊపిరితిత్తుల్లో ఈ రెండు గ్రూప్ ఎలుకల ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియాను నిమోనియా రెండింటికి వచ్చేసింది. రెండు గ్రూప్స్ ఆఫ్ ర్యాట్స్ లో ఎలకల్లో నిమోనియా. మొదటి గ్రూప్ ఆఫ్ ఎలకలకి నిమోనియా తగ్గించే యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. రెండో గ్రూప్ ఆఫ్ ఎలకలకి నిమోనియా ఉంది కదా, యాంటీబయాటిక్. ఆ ఎలక గట్ మైక్రోబయోమ్ తీసి కల్చర్ చేసి ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నదో చూసి ఆ బ్యాక్టీరియా మళ్ళీ ఇంజెక్ట్ చేశారు. సేమ్ బ్యాక్టీరియా, సేమ్. ఓకే. కొన్ని రోజులైన తర్వాత 5 రోజులు 10 సార్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు పెట్టండి సార్. తేడా వస్తుంది సార్. ఇందాక ఓకే, ఒకసారి మిడిల్ లో ఆడియో సెట్టింగ్ అంటుండు. ఇదంతా ఇబ్బంది ఉంది కానీ సర్లే. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఓకే సార్, మీరు మళ్ళీ ఆన్ చేయండి సార్. వాయిస్ వస్తుంది సార్. మీకు వాయిస్ వినిపించట్లేదా? మీరు అన్మ్యూట్ లో ఉన్నారు. ఇందాక లాస్ట్ లో ఓకే సార్. హలో సార్, మాకు వినబడట్లేదు. స్పీకర్ సంబంధం సార్, మీకు వినిపించట్లేదా? అయితే అది స్పీకర్ ఆఫ్ ఉన్నట్టుంది సార్. ఒకసారి చూడండి. మీరు మాట్లాడేది మాకు వినిపిస్తుంది కానీ మీ వాల్యూమ్ లో పెట్టుకుంటే మాది మీకు వినిపించదు.
సార్ అక్కడ మీరు ఒక లాగిన్ ల్యాప్టాప్ లో చూస్తున్నారు కదా, ఇంకో లింక్ ఓపెన్ చేశారు జూమ్ లో ఏం చేయలేదు సార్. అంటే ఇంకొక దాంట్లో లాగిన్ అయ్యారా? ఆ వాయిస్ కూడా తీసుకొచ్చారు అయ్యారా? సరే ఫోన్ లో అయ్యి బంద్ చేసినాం కదా. ఓకే, సో అప్పుడు రావట్లేదు. యూట్యూబ్ డెవలప్ అవుతుంది సార్. ఇప్పుడు యూట్యూబ్ పెడుతున్నారు కదా, అది డౌన్లోడ్ చేసి ఉంటారు సరిపోతుంది వెంటనే. ఓకే ఓకే డౌన్లోడ్ చేయాలంటే ఇంకా ఇంట్రప్షన్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ కి. సార్ ఇప్పుడు వినపడుతుందా సార్ క్లియర్ గా? క్లియర్ సార్ ఇప్పుడు. ఓకే ఓకే థ్యాంక్ యూ. అది టెక్నికల్ ప్రాబ్లము నెట్ లో ఉందా ఎక్కడ ఉందో అర్థం కావట్లే నాకు. చిన్న ఒక 2 నిమిషాలు ఓపిక. ఇది ఒక్కోసారి మార్నింగ్ ఇట్లా డిస్టర్బెన్స్ వస్తుంది. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. ఇప్పుడు క్లియర్ గా వినపడుతుందా సార్? అసలు ఆ గట్ అంటే ఏంటి? ఇప్పుడు క్లియర్ ఉందా? ఉంచుకోవడం ఎట్లా? ఇమ్యూనిటీ ఎట్లా పెంచుకోవాలి గట్టి? ఈ విషయం పైన మనం మాట్లాడుకోవచ్చు. నా ముందు ఉన్నారు డాక్టర్, మీ అందరికీ తెలుసు. డౌన్లోడ్ అని కొట్టుంటుంది కింద ఉంది కదా, అక్కడ డౌన్లోడ్ చేసాను సార్ ఆ వీడియో. అవును చేశాను ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టు సార్ ఇది. సరే ఆ వీడియో వదిలిపెట్టేసి ఇంకొక అంశాన్ని ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. ఇట్లా టెక్నికల్ గా ఏదైనా వచ్చినప్పుడు మనం ఇంకొకరు సపోర్ట్ ఉంటే బాగుండేది. టీమ్ లో మనం ఎంతమంది ఉంటున్నాం కానీ దీన్ని ఎవరం కూడా మనం చేయలేకపోతున్నాం కదా. లింక్ షేర్ చేయండి సార్, నేను షేర్ చేస్తాను. పంపించిన చూడండి. రాలేదు సార్, వెయిట్ చేస్తున్నా ఒక్క నిమిషం. వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. వచ్చింది సార్, కానీ నాకు ల్యాప్టాప్ లో ఇప్పుడే అప్డేట్ ఉంది. వాట్సాప్ చూపించట్లే. నేను డైరెక్ట్ ఓపెన్ చేసా యూట్యూబ్ నుండి. ఒక్క నిమిషం, ఈ లోపు మీరు మాట్లాడండి సార్. సో మనము ఈ గట్ హెల్త్ కు సంబంధించినటువంటి విషయము ఏంటంటే, గట్ కు బ్రెయిన్ కున్న యాక్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక జర్నల్లో ఒక రీసెర్చ్ లో వచ్చినటువంటి ఆ రీసెర్చ్ విషయాన్ని డాక్టర్ గారు అర్థమయ్యేటట్టు చెప్పింది. అంటే ఖచ్చితంగా మన యొక్క డైజెస్టివ్ సిస్టానికి బ్రెయిన్ సిస్టానికి ఉన్న సంబంధం ఏంది. మనం చాలా మంది మనం ఏం చేస్తామంటే
మన కడుపులో ఏ ప్రాబ్లం ఉన్నా మనస్సు మైండ్ పనిచేయక వర్క్ బంద్ చేస్తుంది బ్రెయిన్, అసలు చేయనీయదు. ఒక ఫోకస్డ్ గా ఒక అంశం మీద మనం ఫోకస్ పెట్టలేము. ఎందుకు? కడుపులో డిస్టర్బెన్స్ ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. మరి బ్రెయిన్ ఆలోచన చేసి బ్రెయిన్ మనం పనిచేస్తే మనకు అనుగుణంగా ఉండాలి కదా, ఉండదు. ఒకవేళ మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ఏదో చిన్న డిస్టర్బెన్స్ అయింది, మైండ్ అంతా డిస్టర్బెన్స్ ఉంది, బ్రెయిన్ అంతా పని చేసే విధంగా లేదు, కానీ మనం అప్పుడు అన్నం తినలేము, ఆకలి అనిపించదు. చాలా సార్లు మనకి ఇది అనిపిస్తుంది. దీని మీద రీసెర్చ్ చేశారు వాళ్ళు. దీని మీద రీసెర్చ్ చేసి ఓహో అంటే గట్ కు బ్రెయిన్ కున్న యాక్సెస్, ఆ సంబంధాన్ని, ఆ రిలేషన్ ని రీసెర్చ్ రూపంలో చెప్పారు. అంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారము డైజెస్టివ్ సిస్టాన్ని డ్యామేజ్ చేయటమే కాకుండా మన బ్రెయిన్, మన టోటల్ ఆర్గాన్స్ మొత్తం డ్యామేజ్ చేసి రోగాలు రావటానికి ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. వాటి నుంచి రీసెట్ చేసే విధంగా, గట్ను రీసెట్ చేసే విధంగా మన ఫుడ్ లో మార్పు తీసుకోవటం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా మనం రికవర్ అవుతాం, హెల్తీగా అవుతామట. ఆ మైక్రోబయం అంటుంటారు, గట్ మైక్రోబియం, ఆ బ్యాక్టీరియానే అసలు మూలము అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలి. ఒక్కసారి విందాం. మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. గట్, అసలు ఆ గట్ అంటే ఏంటి, గట్టుని హెల్దీగా ఉంచుకోవడం ఎట్లా, అసలు ఇమ్యూనిటీ ఎట్లా పెంచుకోవాలి, గట్ ఇమ్యూనిటీని, ఈ విషయం పైన మనం మాట్లాడబోతున్నాం. ఎస్, నా ముందు ఉన్నారు ప్రముఖ డాక్టర్, మీ అందరికీ తెలుసు, వ్యాకరణ నాగేశ్వరరావు గారు. ఆయనతో మాట్లాడి అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, గట్ ఇమ్యూనిటీ, గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది హెల్దీ ఉంటే మనం హెల్దీ ఉంటాం. దిస్ హ్యాస్ బీన్ ఇన్ ది మార్కెట్ సిన్స్ లాంగ్ టైమ్. ఇది ఒక మార్కెటింగ్ పదంగా కూడా మారిపోయింది ఇప్పుడు బాగా. మీరేమంటారు అసలు గట్ హెల్త్ అంటే? గట్ హెల్త్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయక ముందర ప్రపంచ స్థాయిలో జరిగిన ఒక చిన్న పరిశోధన గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను. అసలు ఈ పరిశోధన చాలా ఉపయోగపడుతుంది. 2 రకాలైన ఎలుకల్ని తీసుకున్నారు. ఇది జరిగిన పరిశోధన, పబ్లిష్డ్ సైన్స్, నెట్ లో కొడితే దొరుకుతుంది. ఏదో ఎగ్జాంపుల్ కాదు ఇది, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఈ ఎలుక ఊపిరితిత్తుల్లో, ఈ 2 గ్రూప్ ఎలుకల ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియాను పంపించారు. నిమోనియా 2టికి వచ్చేసింది. 2 గ్రూప్స్ ఆఫ్ రాట్స్ లో, ఎలకల్లో నిమోనియా వచ్చింది. మొదటి గ్రూప్ ఆఫ్ ఎలకలకి నిమోనియా తగ్గించే యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. రెండో గ్రూప్ ఆఫ్ ఎలకలకి నిమోనియా ఉంది కదా, యాంటీబయాటిక్ ఏలే. ఆ ఎలక గట్ మైక్రోబయోమ్ తీసి కల్చర్ చేసి ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నదో చూసి ఆ బ్యాక్టీరియా మళ్ళీ ఇంజెక్ట్ చేశారు. సేమ్ బ్యాక్టీరియా, సేమ్. ఓకే. కొన్ని రోజులైన తర్వాత, 5 రోజులు 10 రోజులైన తర్వాత ఏ ఎలకకైతే, ఏ గ్రూప్ కైతే యాంటీబయాటిక్స్ ఇచ్చారో వాటి రికవరీ చాలా స్లోగా ఉండే. ఏ యాంటీబయాటిక్ ఇవ్వకుండా కేవలం గట్ మైక్రోబయోటాని సెట్ చేశారో ఆ ఎలక గ్రూపు చక్కగా కోలుకుంది నిమోనియా నుంచి. వాట్ ఇస్ దిస్ సర్? ఎక్కువ అవ్వాలి కదా? లేదు, దిస్ ఇస్ కాల్డ్ గట్ మైక్రోబయోటా. ఇక్కడే మన వాళ్ళు తెలుసుకోవాలి. గట్ మైక్రోబయోటా అంటే చాలా మందికి ఏం తెలుస్తుందంటే, అదేంటో తెలియదండి, నా వయసు 54 సంవత్సరాలు వచ్చింది, ఒక 30 సంవత్సరాల వరకు బానే ఉన్నాను, ఓ 10-15 సంవత్సరాల నుంచి నాకు ఎందుకో గట్ డిస్టర్బెన్స్ గా ఉంది అని అంటుంటారు పేషెంట్స్ వచ్చి. ఇక్కడ ఏం జరిగిందంటే, నా ముత్తాత గట్ గనక మీరు తీసుకొని శాంపుల్ మైక్రోస్కోప్ కింద పెట్టి, నా గట్ శాంపుల్ కూడా మైక్రోస్కోప్ లో పెడితే, తన గట్ మైక్రోబయోటాలో ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే వారిని కాపాడుతున్నాయో అవే మైక్రో ఆర్గానిజమ్స్ నా పొట్టలోంచి కూడా ఉత్పన్నం అవుతాయి. ఓకే. అంటే నా ముత్తాత ఏది తిన్నారో నేను అది తినాలి. నా ముత్తాత ఎలా జీవించాడు 100 సంవత్సరాల వరకు, దానికి కారణాలు ఏంటి, అది నేను తాతను అడిగి తెలుసుకోవాలి. అని ఎలా కష్టపడి పనిచేశాడు అది నేను తెలుసుకోవాలి. బట్ నిజంగా ఇస్ ఇట్ సూటబుల్ సార్? అప్పుడు ఆ కాలంలో వాళ్ళకి దొరికింది, వాళ్ళు తిన్నది, ఇప్పుడు లైఫ్ స్టైల్ కి. కరెక్ట్. గట్ మైక్రోబయోటా ఇస్ సేమ్. అంత ఫింగర్ ప్రింటింగ్ గా ఉంటుంది గట్ మైక్రోబయోటా. ఓకే.
అందుకనే నా తాతయ్య, నా అమ్మ నాన్నలు ఏది తిన్నారు, నేను చిన్నప్పుడు ఏది తిన్నాను, దాన్ని బట్టి ఆ గట్ మైక్రోబయోటా సెట్ అయిపోతుంది. నేను సడన్ గా డైట్ మార్చాను అనుకోండి, గట్ మైక్రోబయోటా అర్థం కావచ్చు. వీడు ఇన్ని రోజులు ఇడ్లీ కూడా తిన్నాడు కదా, ఏంటంటే పాస్తాలు వేస్తున్నాడు లోపల వీడు. దెర్ ఇస్ ఎ టర్బులెన్స్, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఈ గట్ మైక్రోబయోటా ఎంత కీలకమైన పని చేస్తాయంటే, ఇంత ముందు ఎలకల ఎగ్జాంపుల్ చెప్పాను, సేమ్ టు సేమ్ హ్యూమన్ బాడీలో కూడా పనిచేస్తాయి. అసలు సత్యం ఏంటంటే ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా మనం ఎలకల మీదనే చేస్తాం, ఎలకలు పిల్లల మీద చేస్తాం. అది సక్సెస్ అయితే నెక్స్ట్ హ్యూమన్ లో రిలీజ్ చేస్తాం. ఈ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత ఒక అద్భుతమైన సిద్ధాంతం బయటకు వచ్చింది. ఏమనంటే గట్ మైక్రోబయోటా అనేది మనం ఎగ్జాక్ట్ గా తెలుసుకున్నాం కాబట్టి దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని. ఎలా చేస్తారు ప్రొటెక్షన్ గట్ మైక్రోబయోటాని? గట్ మైక్రోబయోటా డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. ఎందుకండి గట్ గురించి మీరు ఇంత మాట్లాడుతున్నారు అంటే, మళ్ళీ అధ్యయనాలు జరిగి బాలేమన్నారంటే, ఒక దేశం మీద దాడి చేయాలంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేషనల్ హైవేస్ ఉన్నాయి. కశ్మీర్ టు ఢిల్లీ, ఢిల్లీ టు బాంబే, ఢిల్లీ టు కలకత్తా, ఢిల్లీ టు హైదరాబాద్. ఫస్ట్ మిజైల్ అటాక్ దేని మీద వస్తుందంటే నేషనల్ హైవేస్ మీద వస్తుంది. ఎందుకు? రవాణా వ్యవస్థ స్తంభింపజేస్తారు. అంటే కంట్రీ ఎక్కడికక్కడ ఆగిపోతుంది. నీకు పెట్రోల్, కూరగాయలు ఉత్పత్తి ఏది ఉండదు, ఆగిపోతుంది. సేమ్ టు ప్రెసెంట్ మన లైఫ్ లో టెక్నాలజీకి ఇంపార్టెన్స్ చాలా పెరిగిపోయిందండి. కలర్స్ టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సేమ్ మీరు బాడీలో గట్ బ్రెయిన్ యాక్సెస్ ఇస్ ఎ పాత్వే, gut lung axis another pathway, gut skin axis another pathway, gut blood axis another. ఇవన్నీ పాత్వేస్ ఏంటండి? హైవేస్. ఏంటండి హైవేస్? ఒక లారీ ఢిల్లీ నుంచి కన్యాకుమారి వస్తుందో, కన్యాకుమారి నుంచి ఢిల్లీ కూడా పోతుంది లారీ. అలాగే పొట్టలో ఏమి తింటారో మీ బ్రెయిన్ కి ఆ సిగ్నల్స్ పోతాయి. మీ బ్రెయిన్ లో ఏ సిగ్నల్స్ వస్తాయో పొట్టలో ఆ ఎంజైమ్స్ వస్తాయి. ఇట్స్ ఎ బై డైరెక్షనల్ పాత్వే. ఎప్పుడైతే మీ పొట్ట దెబ్బతిన్నదో మెదడులో మార్పులు వచ్చేస్తాయి, చర్మంలో మార్పులు వచ్చేస్తాయి, రక్తంలో మార్పులు వస్తాయి, లివర్ లో మార్పులు వస్తాయి. ఎందుకు వచ్చాయండి? గట్ బ్రెయిన్ యాక్సిస్ దెబ్బతింది, గట్ బ్లడ్ యాక్సిస్ దెబ్బతింది, గట్ లివర్ యాక్సిస్ దెబ్బతింది. ఇది మనం చెప్తాం అన్నమాట. ఒక చక్కటి, మీరు గట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అర్థం కావడం, సైకో న్యూరో ఇమ్యునాలజీ అనే సబ్జెక్ట్ ఉందండి. చాలా ఉపయోగమైనది మన వాళ్ళందరికీ. సైకో న్యూరో ఇమ్యునాలజీ అంటే, ఉదాహరణకి మీరు ఒక గులాబ్ జామున్ నాకు చూపించినారు, మీరు తింటున్నారు, నేను తినట్లేదు. హలో, మనం తింటే బాగుంటుంది. ఎస్, ఇక్కడ డాక్టర్ గారి విశ్లేషణ అదే వినుకుంటా పోతే మీరు కొంత విషయాన్ని అర్థం చేసుకోవటం, గ్రాస్ప్ చేయటం ఇబ్బంది అయిద్దనే ఉద్దేశంతో నేను దీన్ని చెప్పటం ఏంటంటే, అంటే గట్ టు లివర్ అంటే గట్లో పొట్టలో తిన్నదే, పొట్టలో అరిగిందే, పొట్టలో అబ్జర్వ్ అయిందే, రక్తంలో కలిసిందే లివర్ కు పోవాలి కదా. మనం తిన్నదే అరిగిందే బ్రెయిన్ కు పోవాలి కదా. మనం తిన్నదే అరిగిందే అన్ని రకాలైనటువంటి లంగ్స్ కు పోవాలి కదా, కిడ్నీలకు పోవాలి కదా. అంటే ఇక్కడ మీరు అతి ముఖ్యమైన అనుసంధానం ఏదైతే ఉందో, అంటే గట్ టు అంటే డైజెస్టివ్ సిస్టమ్ టు బ్రెయిన్, డైజెస్టివ్ సిస్టమ్ టు లివర్, డైజెస్టివ్ సిస్టమ్ టు లంగ్స్, డైజెస్టివ్ సిస్టమ్ టు హార్ట్, డైజెస్టివ్ సిస్టమ్ టు కిడ్నీస్. ఎవ్రీథింగ్ ఇక్కడి నుంచి జరిగిన ప్రాసెస్, ఫుడ్, ఎనర్జీ, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, జింకు, ఐరన్, ప్రతి పార్ట్ కు వెళ్ళే అనుసంధాన వ్యవస్థే సెంట్రల్ సిస్టమే మన గట్ సిస్టమ్. ఈ గట్ లో ఫుడ్ లో తేడా వచ్చినా బ్లడ్ లో తేడా వస్తుంది, నీ బాడీలో ఉన్న సెల్స్ లో తేడా వస్తుంది, ఆర్గాన్స్ లో తేడా వస్తుంది. ఇంత విశ్లేషణాత్మకంగా రీసెర్చ్ జరిగిందని చెప్తున్నాడు. కాబట్టి మనము అసలు అన్ని లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లంగ్స్ రిలేటెడ్, బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ రిలేటెడ్, రీప్రొడక్టివ్ సిస్టమ్ రిలేటెడ్, ఆల్ సిస్టమ్స్ అన్ని దీనికి అనుసంధానమై ఉన్నాయా లేదా, ఆల్ స్విచ్ బోర్డు
ఈ స్విచ్ బోర్డు స్విచ్ చేసే బోర్డు కుళ్ళిపోయి డ్యామేజ్ అయ్యి చెదలు బట్టి చెత్త చెదారమైనాక నువ్వు లైట్ శుభ్రంగా ఉంటే ఏం లాభం? లైట్ కి వెళ్ళే ఇంధనం, అక్కడికి వెళ్ళే ఆ ఎలక్ట్రిసిటీ అనుసంధానమే దెబ్బతినిపోయింది. సో మన వెల్నెస్ ప్రొడక్ట్స్ లో ఉన్న అద్భుతమైన సైన్స్ ను ఈడ మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఏంటి సార్, మనం వాస్తవానికి పల్సిస్తే ఏమంటాం? మనం పల్సిస్తే బీపీ ఎట్లా తగ్గుతుంది సార్? హెడ్ఏక్ ఎట్లా తగ్గాలి సార్? అసలు మందు కాదు కదా మనం ఇచ్చేది మందు కాదని చెప్తాము, మెడిసిన్ కాదంటాము. హెడ్ఏక్ తగ్గడం ఏంటంటే ఈయనే ఉంది అద్భుతమైన అంశం. అంటే ఆ యాక్సెస్ ఏదైతే ఉందో ఆ మూలాన్ని, గట్లో ఉన్న మూల బ్యాక్టీరియాను ఇచ్చేటటువంటి ఫుడ్ మారుస్తున్నాం కాబట్టి ఫ్రూట్స్, విటమిన్స్, మినరల్స్, అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి ఏం చేస్తాయి? ఆ మైక్రోబయం గట్ బ్యాక్టీరియా స్వీకరించి దాన్ని మూలానికి, మన బ్లడ్ లో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ దాన్ని రిపేర్ చేసి ఈ మూలాన్ని సరి చేయటం వల్ల హెడేక్ తగ్గుతుంది. అసలు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఫుడ్ మెడిసిన్ అనే మన యొక్క స్లైడ్ లో అర్థం చేసుకుంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్. ఫుడ్ కు ప్రత్యామ్నాయమే మన ప్రోడక్ట్స్. ఇది ఇక్కడ సార్ చాలా మంది ఏమంటారు, నువ్వు కాఫీ పల్స్ తాగితే అండం సరిగ్గా ఎందుకు విడుదల అవుతుంది అంటారు. అండం విడుదల కావాల్సినటువంటి హార్మోన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేస్తుంది, రీసెట్ చేస్తుంది మన ప్రోడక్ట్స్. సో ఈ అంశమే ముఖ్యమైనది. అందుకే లక్షల కోట్ల మైక్రోబయోటా అనే ఆ బ్యాక్టీరియాను సరిచేసే విధంగా అందుకే మనం ఇంటేక్ లోపలికి తీసుకునే ప్రోడక్ట్ తయారైనవి, బయట రుద్దేవి కావు. మన ప్రోడక్ట్స్ ఫుడ్ సప్లిమెంట్స్. ఆ సప్లిమెంట్ ఫుడ్ లో ప్రతి బాడీలో ఉన్న సెల్ ఉపయోగపడే విధంగా సైంటిస్టులు రీసెర్చ్ చేసి దాంట్లో సినర్జెటిక్ వాల్యూస్ యాడ్ చేసారు. బ్లూబెర్రీ ఎంత ఉండాలి, బ్లాక్ బెర్రీ ఎంత ఉండాలి, మల్బెర్రీ ఎంత ఉండాలి, స్ట్రాబెర్రీ ఎట్లుండాలి, అంత పరిమాణంలో తగు మోతాదులో సినర్జెటిక్ సైంటిఫికల్ గా ఫార్ములా చేసి మన ప్రోడక్ట్ ఇచ్చిన ఆ ప్రోడక్ట్ లో ఉన్న ఫార్ములా అదండి. అందుకే ఈ బాడీ ఆరోగ్యాలతో ఆయుష్ను పెంచేటట్టుగా సెల్ ఆర్గాన్స్ ని డెవలప్ చేసి రిపేర్, రిజ్యూనేట్ అంటారు మన పదాలు. మన ప్రోడక్ట్ లో ట్రైనింగ్లలో రిజ్యూనేట్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది, రీప్రొడ్యూస్ చేస్తుంది, రీజనరేట్ చేస్తుంది. అక్కడ ఉందన్నమాట. అందుకే మన ప్రతి ప్రోడక్ట్ సైంటిఫికల్ గా ప్రూవెన్ అయింది కాబట్టి నువ్వు అన్ని రకాల రోగాలను ప్రివెంటివ్ చేస్తుంది. ఆల్రెడీ వచ్చుంటే వాటిని రిమూవ్ చేయడానికి ఉన్న ఫుడ్ బెవరేజెస్ మన ప్రోడక్ట్స్. ఇక లాస్ట్ 2 minutes ఉంది, విని అది డిస్కషన్ చేద్దాం. ఓకే. మెదడులో మార్పులు వచ్చేస్తాయి, చర్మంలో మార్పులు వచ్చేస్తాయి, రక్తంలో మార్పులు వస్తాయి, లివర్ లో మార్పులు వస్తాయి. ఎందుకు వచ్చాయండి? గట్ బ్రెయిన్ యాక్సిస్ దెబ్బతింది, గట్ బ్లడ్ యాక్సిస్ దెబ్బతింది, గట్ లివర్ యాక్సిస్ దెబ్బతింది. ఇది మనం చెప్తాం అన్నమాట. ఒక చక్కటి, మీరు గట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అర్థం కావడం, సైకో న్యూరో ఇమ్యునాలజీ అనే సబ్జెక్ట్ ఉందండి. చాలా ఉపయోగమైనది మన వాళ్ళందరికీ. సైకో న్యూరో ఇమ్యునాలజీ అంటే ఉదాహరణకి మీరు ఒక గులాబ్ జామున్ నాకు చూపించినారు, మీరు తింటున్నారు, నేను తినట్లేదు, మీరు ఇంకా నాకు ఆఫర్ చేయలేదు గులాబ్ జామున్. ఆ గులాబ్ జామున్ చూడంగానే నాకు సిక్రీషన్ స్టార్ట్ అయిపోయినాయి. నన్ను అడగలేదు, మీరు నాతో మాట్లాడలేదు, మీరు రోడ్డు మీద వెళ్తుంటాం, కేక్ చక్కగా కనపడుతుంది, మనం తింటే బాగుంటుంది, ఒకసారి యూటర్న్ చేసుకొని పోదాం అక్కడికి. ఆల్రెడీ మీరు యూటర్న్ చేసుకొని వెళ్ళాలి అని స్టీరింగ్ తిప్పే లోపల మీ పొట్టలో ఆ ఎంజైమ్స్ అన్ని రెడీగా ఉంటాయి. ఆరే వీడు కేక్ తింటున్నాడు రా, కేక్ వేసేస్తాడు రా అని. దట్స్ కాల్డ్ సైకో న్యూరో ఇమ్యునాలజీ.
మీ థాట్ ఏదైతే ఉందో, సైకో న్యూరో ఇమ్యూనాలజీ చాలా అడ్వాన్స్ గా కూడా ఉంటదని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే కూడా ఐ కెన్ ఫీల్ దట్, డెఫినెట్లీ ఐ కెన్ ఫీల్ దట్. అది ఇక్కడ కనిపించకపోయినా కూడా చూడండి అబ్బా కేక్ తింటే బాగుంది ఇప్పుడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ థాట్ ఏదైతే మీకు వచ్చిందో ఆ థాట్ నుంచి ఉత్పన్నమయ్యే న్యూరాన్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని హార్మోన్స్, కెమికల్స్ ని ఉత్పత్తి చేస్తాయి. ఆ కెమికల్స్, హార్మోన్స్, ఎంజైమ్స్ అవి గట్టుకు వస్తాయి. మీ గట్టు దగ్గర రెడీ అయిపోతుంది. ఇది వన్ డైరెక్షన్. గట్టు గనక చక్కగా లేదనుకోండి, గట్టు డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, ఈ రోజు మా అమ్మాయి పెళ్ళండి, మీరు బిర్యానీ పెడుతున్నాం, మీరు తప్పకుండా రావాలండి. బాస్ ఐఎమ్ సారీ, ఈ రోజు నేను కొద్దిగా ఐఎమ్ నాట్ ఇన్ అ మూడ్, ఐ కెనాట్ ఈట్. అరే మీ మూడ్ పొట్ట చక్కగానే ఉంది కదా, నోరు చక్కగా ఉంది కదా, వచ్చి తినొచ్చు కదా. సైకోన్యూరో ఇమ్యూనాలజీ. When your brain is not correct, the gut is not ready. When the gut is disturbed, your brain is disturbed. దీన్నే gut brain axis అని అంటాం. ఓకే. కొన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్న తర్వాత దట్ యాక్చువల్ గా ఈ యొక్క ఏదైతే బయట నుంచి పంపించిన మైక్రోబయోటిక్స్, మైక్రోబయోటా దీన్ని పంపుతారన్నమాట. yes, ఇది అందుకనే ఏమంటున్నాము, గట్ మైక్రోబయోటాని చక్కగా కాపాడుకోండి అని అంటాం. ఎందుకు? మీ గట్ మైక్రోబయోటా దెబ్బతింటే మీ లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది, మీ బ్లడ్ లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, మీ మెదడులో చేంజెస్ వచ్చే అవకాశం. మెదడులో చేంజ్ చేస్తే మెంటల్ ఎక్కింది వీడికని కాదు, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడట్లేదు. Welcome everyone. Today I'm excited to show you this stunning duplex. Let's go. As we enter this spacious layout, I understand. ఎంజైమ్స్, హార్మోన్స్, కెమికల్స్. కొంతమంది పేషెంట్స్ వస్తారు మా దగ్గర, మా అమ్మాయి అండి చికెన్ మటన్ ఎక్కువ తినంగానే చర్మం అంతా దురదంటుందండి, డ్రై అయిపోతుందండి అని. తను చికెన్ మటన్ మసాలా తింటే చర్మం ఎందుకు డ్రై అవ్వాలి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద గట్ అండ్ ద స్కిన్? దిస్ ఇస్ గట్ స్కిన్ యాక్సిస్. ఓకే, గట్ మైక్రోబయోటాని ఎట్లా కాపాడుకోవాలి? ఇది రెండు విధాలుగా ఉంది. బహుశా రానున్న రోజుల్లో భారతదేశంలో మనకు అది కూడా అవలంబిస్తుంది, మనకి అందుబాటులో ఉంటుంది. మన వాళ్ళు డాక్టర్లు అవలంబిస్తారు ఈ ప్రొసీజర్ ని. అడ్వాన్స్డ్, చాలా అడ్వాన్స్డ్ సైన్స్ ఇది. ఇమ్యూనాలజీలో ఉన్నాం కాబట్టి మాకు ఇవన్నీ వి నో దిస్. సో యుఎస్ లో లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి తెలుసా అండి? పూ ట్రీట్మెంట్. I heard this. I've seen this. నార్మల్ గా పోయి మన ఎవరికి ఇలా చెప్తే ఏం మాట్లాడుతున్నావు, బుర్రుందా నీకు అని అంటారు. తన టాయిలెట్ లోంచి తన పూ కలెక్ట్ చేసి దాన్ని కల్చర్ చేసి తన బ్యాక్టీరియా ఐడెంటిఫై చేసి మంచి బ్యాక్టీరియా ఏది ఉంది, బాడీకి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది, అది తీసుకొని మళ్ళీ ఇంజెక్ట్ చేస్తే తను రికవర్ అయిపోతున్నాడు. ఎన్నో వ్యాధుల గురించి, ఎన్నో సోరియాసిస్ రకాలు, ఎన్నో ఎలర్జీల గురించి తను బయటపడుతున్నాడు. ఇది ట్రీట్మెంట్ లెవెల్లో నడుస్తుంది యుఎస్ లో కొన్ని కేంద్రాల్లో. అంటే చూడండి గట్టు మైక్రోబయోటా ఎంత చక్కగా ఉంటుందని. మీరు ఒక్కటి అడిగారు, సరే బానే ఉంది, అన్ని బానే ఉంది, ఇది నాశనం అవడం ఎట్లయితుంది, డ్యామేజ్ ఎట్లయితుంది? అధికంగా ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల, అధికంగా చాక్లెట్స్ తినడం వల్ల, అధికంగా కేక్స్ తినడం వల్ల, అధికంగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినడం వల్ల, అధికంగా స్పైసీ ఫుడ్స్, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తినడం వల్ల, మసాలాలు, ఈవెన్ దో వెజిటేరియన్ మసాలా ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల మీ గట్ మైక్రోబయోటా దెబ్బతింటుంది. మీ గట్ మైక్రోబయోటా ఎప్పుడైతే దెబ్బతింటుందో యు ఆర్ ఓపెనింగ్ ద గేట్స్ ఫర్ డిసీజెస్. అంటే అప్పటి వరకు ప్రొటెక్షన్ ఇచ్చే మీ గట్ మైక్రోబయోటా చేతులు ఎత్తేస్తుంది. అప్పుడు బయట నుంచి వచ్చే డేంజరస్ గట్ ఫంగస్ వచ్చేస్తుంది లోపలికి. అన్ని యాంటీ ఫంగల్ వేసినా కూడా మళ్ళీ ఫంగస్ ఎక్కడి నుంచో వస్తుంది డాక్టర్ గారు. ఎంత చేసినా రోగాలు తగ్గట్లేదు డాక్టర్ గారు, మాటమాటికి జ్వరాలు వస్తున్నాయి డాక్టర్ గారు, మాటమాటికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి డాక్టర్ గారు. దెబ్బతిన్నది లివర్ కాదు, దెబ్బతిన్నది బ్రెయిన్ కాదు, గట్. మరి ఇంకో ట్రీట్మెంట్ ఏంటి సార్? ఒకటేమో పూప్ ట్రీట్మెంట్, అది చాలా అడ్వాన్స్, ఇంకా మన దగ్గర లేదు, యుఎస్ లో చేస్తున్నారు. ఇంకొకటి ఏదో ఉందన్నారు, టాబ్లెట్స్ రూపంలో వస్తున్నాయి అవి. ఇప్పుడు కల్చర్ చేసి ఇప్పుడు నేను వస్తున్నాను, నేను బ్లడ్ శాంపిల్ ఇచ్చాను హాస్పిటల్లో, 2 రోజుల్లో నా రిపోర్ట్ వస్తుంది, డాక్టర్ గారిని కలుస్తాను. అలా మీరు శాంపిల్ ఇచ్చిపోండి, మీ శాంపుల్ నుంచి మీ గట్ మైక్రోబయోటా ఏముందో మేము ట్రేస్ చేసి ఏ గట్ మైక్రోబయోటా బాగుంటైతే దాన్ని 2 రోజుల్లో కల్చర్ చేసి ఒక టాబ్లెట్ రూపంలో తయారు చేసి మీకు టాబ్లెట్ రూపంలో ఇచ్చేస్తాం, మనం వేసేసుకుంటాం. అంటే చికిత్స అనేది ఎక్కడో లేదు, చికిత్స అనేది నీ బాడీలోనే ఉంది. చేతులారా మనం నాశనం చేసుకుంటున్నామే గానీ ఏది అడ్వాన్స్డ్ వచ్చింది, ఏది పని చేయట్లేదు, ఏది పని చేస్తుంది? వ్యాక్సిన్ పనిచేయదు కొంతమందికి. ఎందుకు? బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ద గట్ మైక్రోబయోటా. కొంతమంది గట్ లంగ్ యాక్సిస్ అని అంటారు. కరోనా వచ్చిన ప్రతివాడు చావలేదండి, కొంతమంది చనిపోయారు దురదృష్టవశాత్తు. ఎందుకు చచ్చారండి? ఎవడి గట్ అయితే దెబ్బతిన్నదో వాడి లంగ్స్ లో విపరీతమైన ఎలర్జిక్ ప్రాసెస్, సైటోకిన్ స్ట్రామ్ వచ్చింది, తద్వారా తను కుప్పకూలాడు.
అందుకనే ఇంగ్లీష్ లో ఒకటి సామెత ఉంది. ఇంపార్టెన్స్ ఆఫ్ గట్ మైక్రోబయోమ్. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందండి, వాట్ యు ఈట్ ఇస్ వాట్ యు ఆర్. నువ్వు ఏది తింటావో నువ్వు అదే. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అసలు ఎంత మంచి వీడియోను బాబా. మీరు ఈ వీడియోను అర్థం చేసుకునే నాలెడ్జ్ కనుక మీకుంటే అసలు అన్ని రోగాలకు మూలమేందో తెలిసింది. అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, లివర్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది. అసలు చూడండి, ఎక్కడ మూలం కారణం ఏందో తెలుసుకోవాలి. ఆ మూలాన్ని సరిచేయటమే అద్భుతమైన రోగ చికిత్స. ఈ వెల్నెస్ నాలెడ్జ్ నీకు బయట ఏడ దొరుకుతుందో చెప్పండి నాకు. అసలు ఎవరన్నా వచ్చే ఏ డాక్టర్ మీకు కూర్చోబెట్టి చెప్పంగా విన్నారా మీరు? లివర్ ప్రాబ్లం వచ్చిందంటే లివర్ సంబంధించిన టాబ్లెట్ రాసా ఇచ్చే, బీపీ వచ్చిందంటే బీపీ టాబ్లెట్. అసలు దీని మూల కారణం ఏందిరా ఆయన? నీకు బీపీ ఎందుకు వస్తుంది, నువ్వు ఏం తింటున్నావు, నీ 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 యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లుంది, ఫుడ్ హ్యాబిట్ ఉంది. ఏమన్నాడు? నువ్వు ఏది తింటావో అదే నువ్వు. వాట్ యు ఆర్ ఈటింగ్, వాట్ యు ఆర్ హెల్త్ అనేది అదే. అంటే కైసా అన్ వైసా మన్ అనేది ఇది మనం మొదటి నుంచో ఉంది. నువ్వు ఏం తింటావో నీ మనసు అది కదా. సో వండర్ఫుల్ వీడియో, మీరు మళ్ళీ విన్నా కూడా బాగా అర్థమవుతుంది. ఈ గట్టును మనము సెట్ చేసే అద్భుతమైన ఫార్ములా మన ప్రోడక్ట్లలో ఉంది. అందుకే స్లిమ్ తిన్నా, గ్లో తాగినా, ఐ కేర్ తీసుకున్నా, కాఫీ తీసుకున్నా, పల్స్ తీసుకున్నా ఎందుకు సార్ డిసీజెస్ ఎందుకు రాకుండా ఉంటున్నాయి? ఇదేంటి సార్, ఇది మెడిసిన్ కాదంటారు. మన డిసీజ్ ఎట్లా తగ్గుతాయి మరి? ఈ సైన్స్ తెలుసుకుంటే, ఈ విషయాన్ని చెప్తే ఖచ్చితంగా మన ప్రోడక్ట్స్ ఇంపార్టెన్స్ ఏందో తెలుస్తుంది. మనం వెల్నెస్ లో ఉండటం అద్భుతంగా మన ప్రోడక్ట్స్ తయారు చేసిన విధానమే అదండి. ఈ ప్రోడక్ట్స్ ఎక్కువ మందికి తెలియాలి. ఇక ఇప్పుడు ఇది ప్రాబ్లం లేని వ్యక్తి ఎవరో చెప్పండి భూమి మీద. కాబట్టి మన ప్రోడక్ట్స్ నీడ్ ఏందో అర్థమైందా? ఎంత అద్భుతమైన ప్రోడక్ట్స్ తెలుసా? ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు వేరే వాళ్ళు కూడా విన్నారు, ఎంత విన్నారు, ఏం నేర్చుకుంటారు, ఏం కదా ఒకసారి డిస్కషన్ చేయండి. ఒక 5-10 నిమిషాలు డిస్కషన్ చేసి, సీనియర్స్ ఉన్నారు, డిస్కషన్ చేసిన తర్వాత మనం లీవ్ అవుదాం. ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇగో ఇట్లా అందుకే ఒక ఏదైనా ఓపికతో ఉంటే ఒక నాలెడ్జ్ రావాలంటే ఇప్పుడు ఇంత 34 మందిని కలిసి అట్లా ఉంటే ఇప్పుడు ఈ సబ్జెక్టు చేరింది. ఎంత కమిట్మెంట్ ఉంటే. కాబట్టి ఇది ఒక్కరితో అయ్యేది కాదు, ఇది టీం వర్క్. ఇప్పటికి కూడా అర్థం చేసుకోవాలి మీరంతా. టీం సిస్టమ్ వర్క్, టీం వర్క్. కాబట్టి ఇమ్మీడియట్ గా అందరం రెడీ అయి ఉంటే తప్ప ఇది అద్భుతంగా ముందుకు తీసుకుపోలేం. అట్లా మీ కోఆపరేషన్ కావాలి. అందరం కలిసి ముందుకు పోవాలంటే అందరు ఎఫర్ట్ ఉండాలి, అందరూ పార్టిసిపేషన్ ఉండాలి. రైట్ సార్. రంజిత్ సారు, డాక్టర్ శ్రీనివాస్ గారు ఇది మరి విన్నర్ అనుకుంటున్నా. ఎంత మంచి కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. గట్ బ్రెయిన్ యాక్సెస్, గట్ స్కిన్ యాక్సెస్, గట్ లివర్ యాక్సెస్. అసలు ఒకదానికోటి ఎంత రిలేట్ అయిందో. ఏమన్నాడు ఇంకోటి ఏంది? సైకో ఏంది, గట్ సైకో ఇమ్యునాలజీ అని అన్నాడు. ఇమ్యునాలజీ. గౌతమ్ గారు మీరు కూడా ఒకసారి ఇంటరాక్ట్ కాండి ఈ సబ్జెక్ట్ మీద. థ్యాంక్ యూ. వెల్కమ్ రంజిత్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్, క్లియర్, పర్ఫెక్ట్. ఒకవేళ క్లియర్ లేకపోతే ఇన్ఫార్మ్ చేయండి సార్, నో ప్రాబ్లం. వండర్ఫుల్ వీడియోస్ ఎర్లీ మార్నింగ్ చూస్తా ఉంటే 12, 13, 14, 22, 23, 34 వచ్చేసింది ఇవాళ మన స్ట్రెంత్ మన టీమ్. కాబట్టి అరే వీడియో ప్రాబ్లం అయిద్దా, ఇంకేం మిస్ అయిద్దా అని అనుకుంటున్నాము. ఆలోపే సప్న మేడం టేకప్ చేసి చేయడం హ్యాపీ సార్. రియల్ గా ఇది అసలు ఎక్సలెంట్ అనాలిసిస్ సార్. ఇవాళ
ఎందుకంటే ఆ రీసెర్చ్ కు సంబంధించినటువంటి వీడియోస్ మనం చూసే టైం మనకు లేదు. సరే చూద్దామన్నా అది అర్థం కాదు, అర్థమైన దాన్ని కంట్రోల్ చేయలేం, కంట్రోల్ చేసినా సెటరేట్ చేసుకోలేం. ఇవన్నీ ఒకదానికొకటి యాక్సెస్ ఉన్నట్టు మనము ఫాలో అయిదాం అనుకుంటాం కానీ కాము. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడుందో మనకి తెలుసు, సొల్యూషన్ మన చేతిలో ఉంది. ఈ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. చెప్పారు ఏంటిది, గట్ మైక్రోబియాన్ని మా తాతల కాలంలో 100 సంవత్సరాలు ఎలా బతికారు, దాన్ని రీసెర్చ్ చేస్తే 150 సంవత్సరాలు ఎలా బతికారు అనేది మన గట్టు బ్యాక్టీరియాని వాళ్ళ గట్టు బ్యాక్టీరియాని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బ్యాక్టీరియాలలో ఏముంది, మన బ్యాక్టీరియాలలో ఏది లోపించింది అనేది ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా, అంటే ఇప్పుడు ఏమంటుంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే కరోనా వ్యాక్సిన్ వచ్చింది, కరోనా వచ్చింది ఇప్పటి వరకు కరోనా వైరస్ ని కనిపెట్టి దాన్ని కల్చర్ చేసి దాన్ని డెవలప్ చేసి దాన్ని చంపి మనకే ఇంజెక్షన్ రూపంలో ఇస్తే అది కరోనా వ్యాక్సిన్. కానీ ఇప్పటి వరకు కరోనాకి మందు లేదు, వ్యాక్సిన్ లేదు, ఒక ఇమ్యూనిటీ బూస్టర్ ను మాత్రమే ఇచ్చారు. మలేరియా వచ్చింది, ఇంకా హెపటైటిస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ టెక్నాలజీ పాతదేం కాదు సార్, ఇది ఉన్నదే కొత్త టెక్నాలజీ, ఇది పాతదాన్ని పట్టుకుని దీన్ని సొల్యూషన్ తీసుకొచ్చారు సైంటిస్టులు అడ్వాన్స్డ్ ఫార్ములలో. ఇలా పూర్వపు కాలంలో మలేరియా వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, డెంగ్యూ వచ్చినా మనకు చిన్నప్పుడు టీకాలని వేసేవాళ్ళు. ఎందుకు వేశారు, ఆ టీకా మన మైండ్ లో, మన బ్రెయిన్ లో అయినా సరే, మన బాడీలో అయినా సరే ఏదైనా కొత్త మలేరియా వైరస్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అది ఏం కలగజేస్తుందో దాన్ని దొరకబట్టి ఆ మలేరియా వైరస్ ని బయటికి తీసి దాన్ని కల్చర్ గా డెవలప్ చేసి దాన్నే వ్యాక్సిన్ రూపంలో ఇచ్చారు. కాబట్టి మళ్ళీ మలేరియా వైరస్ వచ్చిందని చెప్పేసి మన యాంటీబాడీస్ పెరుగుతాయి బాడీలో, మళ్ళీ తెల్ల రక్త కణాలు ఎక్కువైపోయి వచ్చిన బ్యాక్టీరియా ఆల్రెడీ చచ్చిపోయి వచ్చింది అయినా ఇది బతుకుంది కావచ్చు అని చెప్పేసి దాన్ని అటాక్ చేసి దాన్ని చంపేస్తాయి. ఇంకా అదే మైక్రోపోలిస్ మెన్ ఆఫ్ ది బాడీ అంటారు, టీ లింపోసైట్ సెల్స్ ని. అదే టెక్నాలజీని ఇక్కడ యూజ్ చేశారు సార్. నాకు అది అర్థమైంది. ఎట్లా అర్థమైందంటే మనం ఏదైతే లేదో ఫుడ్ లో అయినా సరే, మన గట్ లో అయినా సరే, అయితే ఏదైతే బ్యాక్టీరియా లేదో దాన్నే డెవలప్ చేసి మళ్ళీ సూపర్ అంటే సూపర్ గా మంచి పాయింట్స్ వచ్చాయి సార్. ఎస్పెషల్లీ మన ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి, పీడియాట్రిక్ టు జీడియాట్రిక్ అంటే పుట్టిన పాప దరిదాపుకి నెల దగ్గర నుంచి ఈవెన్ బ్రెస్ట్ మిల్క్ అంటే మా తల్లి పాలు లేకపోయినా సరే పిల్లలకి ఐపల్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు, ఇది ఫంక్షనల్ హెల్త్ బేవరేజ్ అంటే బాడీలో ఉన్న 36,000 కోట్ల కణాలకి ప్రతి ఒక్క కణానికి, ప్రతి ఒక్క కణం తన యొక్క పనిని నిర్వర్తించడానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఇస్తున్నాం సార్. నాట్ ఏ మెడిసిన్ కాదు, ఇది న్యూట్రిషన్ ఇస్తున్నాం. అంటే మొక్కకి మనం నీళ్లు పోస్తే అది ఏ విధంగా పెరగాలో, ఏ విధంగా పువ్వులు పూయాలో, ఏ విధంగా కాయలు కాయాలో, ఏ విధంగా పూల నుంచి స్మెల్ రావాలనే దాని నేచర్. ఇక్కడ మన బాడీలో కూడా చిన్న మొక్క లాంటిది ఒక సెల్. ఆ సెల్ కి మనం నీళ్లు పోయడం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హెల్దీ న్యూట్రిషన్ అంటే ఎఫెక్టివ్ గా మంచి న్యూట్రిషన్ కలిగినటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల అది కణం ఏం పని చేయాలో ఆ పని చేస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మన చుట్టూ ఇది కలియుగం కాదండి, ఇది కల్తీ యుగం. మనం ఏది లేకున్నా ప్రాసెస్డ్ అయిన ఉప్పు నుంచి తప్పించుకోలేం, కెమికల్ గలవని నూనె నుంచి తప్పించుకోలేం, కెమికల్ లేని పాల నుంచి తప్పించుకోలేం, పొల్యూషన్ లేని హైదరాబాద్ సిటీ లాంటి అయినా, ఇక్కడ పాల్వంచ అయినా, భద్రాచలం అయినా, వాట్ ఎవర్ సిటీస్ ఎక్కడైనా సరే పొల్యూషన్ లేకుండా తప్పించుకోలేం. బయటికి పోయినామంటే సరే మనకి తెలుసో తెలియకుండానో, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఏదో రకంగా బాడీలోకి అయితే కెమికల్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ పోయిన కెమికల్స్ అన్ని కూడా ఏమైతుందంటే బాడీలో మంచిగా ఎఫెక్టివ్ గా వర్క్ చేసుకునేటువంటి కణాలను కణజాలాలను ఈ పోయిన కెమికల్స్ డ్యామేజ్ చేస్తున్నాయి. వాటిని మనం ఫ్రీ రాడికల్స్ అంటున్నాం. అంటే క్యాజువల్ గా ఏం చెప్తారంటే కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడదెంగిందట అన్నట్టు ఈ మంచి బ్యాక్టీరియాని ఫ్రీ రాడికల్స్ అన్ని కూడా పోయి డ్యామేజ్ చేయడం వల్ల ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల అక్కడ ఉన్న టిష్యూ డ్యామేజ్ అవుతుంది. టిష్యూ నుంచి కణాల నుంచి కణజాలాలు డ్యామేజ్ అవుతున్నాయి, కణజాలాల నుంచి అవయవాలు డ్యామేజ్ అవుతున్నాయి, అవయవాల నుంచి వ్యవస్థే పోతుంది. దాంట్లో ఇలా గట్టు గురించి వండర్ఫుల్ గా చెప్పారు సార్. రియల్ గా అసలు ఇది సైకో న్యూరో ఇమ్యునాలజీ అన్నారు, ఇది ఎక్సలెంట్ వర్డ్ అసలు. ఇది అంటే మనం ఊహించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన పల్స్ దాగి చూసారా సార్, ఎవరైనా పల్స్ దాగినప్పుడు మనం ఒక 30 ml పల్స్ దాగిన తర్వాత ఇక్కడ సెలైవరీ గ్లాండ్స్ అని ఉంటాయి, లాలాజల గ్రంథులు. మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా అది ప్రాపర్ గా డైజెషన్ కావాలంటే దానికి సంబంధించినటువంటి లాలాజలానికి సంబంధించిన లైపేజ్,
ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎంజైమ్స్ అనేటివి కొన్ని కావాలి. మనం పల్స్ తాగగానే పల్స్ ఎంత తాగుతామో అంతకి డబుల్ గా ఇక్కడ నుంచి సెలవరీ గ్లాండ్స్ రిలీజ్ అవుతాయి. పల్స్ లోపలికి పోతుందో పోదో, పోయిన వెంటనే ఒక 5 to 10 seconds లేదా 10 to 50 seconds, 50 నుంచి 2 minutes లోపల మనకు బేవరింతలు వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ ఏదైతే గ్యాస్ ఫామ్ అయిందో ఆ గ్యాస్ ను కూడా బయటికి పంపించేస్తుంది. ఇలాంటి ఫంక్షనల్ హెల్త్ బెవరేజెస్ లో ఉన్నాం సార్ మనము. క్యాజువల్ గా అయితే మనకి ఇలాంటి సైన్స్ తెలియాలి అంటే ఇక ఇప్పుడు వెల్నెస్ ద్వారా, ఇండస్ట్రీ ద్వారా మనకు టచ్ అయింది, కానీ ఈ సిస్టమ్ లోకి రాకపోయి ఉంటే మాత్రం ఇది తెలుసుకోకపోయేటోళ్ళం సార్. ఇంకా వాట్ ఈస్ యువర్ అంటే ఏ ఫుడ్ అయితే మనం తింటున్నామో అదే మనం. విపరీతంగా నాన్ వెజ్ తినేటోళ్ళు వాళ్ళ క్రూయల్ మైండ్ సెట్ ఉంటది, ఆలోచన విధానం తక్కువ ఉంటది. ఇప్పుడు ఎక్కువ లైఫ్ లో అంటే కూరగాయలు, వెజిటేబుల్స్, మిల్క్ ఇవి ఎవరు తీసుకుంటారు? మునులు, ఋషులు, ప్రశాంతంగా ఉండే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ ఫుడ్ మీద వాళ్ళ బాడీ అంతా కంట్రోల్లో ఉంటది. ఇప్పుడు మనం గట్ లివర్ యాక్సెస్ అన్నారు, గట్ బ్రెయిన్ యాక్సెస్ అన్నారు, గట్ ఐ యాక్సెస్ అన్నారు. మనం ఎంత న్యూట్రిషన్ కలిగినటువంటి ఫుడ్ మనం ఇస్తే అంతే న్యూట్రిషన్ ప్రాపర్ గా డైజెషన్ అయ్యి హెడ్ టు టో, అర్రికాల దగ్గర నుంచి వెంట్రుక వరకు ప్రాపర్ గా బ్లడ్ సర్క్యులేషన్ లో వెళ్ళిపోయి అది ఏ కణానికి చేరాలో ఆ కణానికి చేరుతుంది. ఎట్లా చేరుతుంది అంటే ఇది ఇప్పుడు ఈజీగా బ్లడ్ లో కలిసిపోద్దండి. కాఫీ అయినా, పల్స్ అయినా, కేర్ అయినా, స్లిమ్ అయినా ఫస్ట్ మెకానిజం అక్కడ ఈజీగా బ్లడ్ లో కలిసిపోద్ది. కలిసిపోయిన వెంటనే యాక్షన్ స్టార్ట్ చేస్తుంది. క్యాన్సర్ కి పల్స్ కి ఏంటి సంబంధం? క్యాన్సర్ కి డయాబెటిక్ కి ఏంటి సంబంధం? ఇక్కడ కాఫీకి డయాబెటిక్ కి ఏంటి సంబంధం అని మాట్లాడుకున్నప్పుడు, డయాబెటిక్ పేషెంట్ కి ఎక్సెస్ గ్లూకోజ్ అనేది బాడీలో ఉండడం వల్ల తీసుకున్న ఫుడ్ అనేది, న్యూట్రిషన్ అనేది సెల్ కి పోకపోవడం వల్ల యూరిన్ లో మోషన్ లో బయటకు పోతుంది. మరి అప్పుడు కణానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మరి కణానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి ఇవి ఏం చేస్తాయి, ఫస్ట్ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ను, ఎక్సెస్ గ్లూకోజ్ ను మెల్లగా కాఫీ 2 నెలలు, 3 నెలలు, వారం రోజులు, 10 రోజులలో మొత్తం బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ను ఖాళీ చేస్తుంది. తర్వాత లివర్ లో డిపాజిట్ అయిన ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతుందో దాన్ని కూడా మెల్లగా ఖాళీ చేస్తుంది. తర్వాత సెల్ లోకి పోతుంది కాఫీ, సెలిసిటల్ సెల్ లోకి పోయి సెల్లో ఉన్న గ్లూకోజ్ ఎక్సెస్ ఏది ఉందో అక్కడి నుంచి తీసేస్తుంది. మెల్లగా తీసేయడం వల్ల ఈ ప్రాసెస్ 120 నుంచి 180 రోజులు పడుతుంది. డయాబెటిక్ రావడానికి ప్రీ డయాబెటిక్ లో 4 సంవత్సరాలు ఉంటాం. డయాబెటిక్ వచ్చినాక 2-3 సంవత్సరాలు పడుతుంది మనకు అన్ని టెస్టులు చేసి బయటకు వచ్చేసరికి. కానీ ఇది ప్రాసెస్ లో పోవాలంటే సార్ తాగట్లేదు, నెలనే తాగాం, నెల అవుతుంది కాఫీ తాగబట్టి, ఇంకా మాకు తగ్గలేదు సార్, ఇంకా అట్లనే ఉంది సార్, దురదలు వస్తున్నాయి సార్, బాడీ హీట్ అవుతుంది సార్ అని చాలా విన్నాను సార్. ఇవన్నీ వాళ్ళు అలానే కంటిన్యూ చేస్తూ చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. దాదాపుగా 280 నుంచి రీసెంట్ గా ఇంకొక మేడం చెప్పారు నిన్ననే 140కి వచ్చిందంటే షుగర్ లెవెల్స్. కంటిన్యూస్ గా 4 months వాడింది, వెయిట్ రెడ్యూస్ అయింది, కొలెస్ట్రాల్ తగ్గింది, ఐస్ మంచిగా కనిపిస్తున్నాయి. అప్పుడు నేను 1 గంట సేపు పని చేయాలంటే నా వల్ల కాకపోయేది. అలా 5 గంటలకు లేసి 8 గంటల వరకు ఇంట్లో పనులు అన్ని చేసుకుని షాప్కి వస్తున్నాను, షాప్ చూసుకుంటున్నాను. ఇది నీకు నిజంగా రుణపడి ఉంటానని ఎన్నోసార్లు ఫోన్ చేసినప్పుడు ఇదే మాట మాట్లాడుతూ ఉంటాను సార్. ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీలో నేను ఉన్నందుకు రియల్ గా కుమార్ సార్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సిస్టమ్ కి ఇంట్రడ్యూస్ చేశాడు, గైడ్ చేశాడు. ఇలాంటి నాలెడ్జ్ గనక లేకపోయి ఉంటే వేరే లెవెల్ ఉండేది సార్. సెకండరీ, ఫస్ట్ అయితే నా ఫ్యామిలీని హెల్తీగా ఉండడానికి అయితే బెస్ట్ ప్లాట్ఫామ్ సార్. మనకి ఇక కొంచెం ఫైనాన్షియల్ గా సెట్ అవ్వాలి, వెల్తీ ఉండాలి అనుకుంటే మనకు తెలిసినటువంటి ప్రాస్పెక్ట్స్ కి, మన రిలేషన్స్ కి, మన ఫ్రెండ్స్ కి వాళ్ళు హెల్తీగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏమి ఇవ్వకపోయినా పర్లేదు సార్, మన ప్రోడక్ట్ సజెస్ట్ చేయొచ్చు. మనకి డబ్బులు తీసుకుంటున్నాం, కమిషన్ వస్తుంది అన్న ఉద్దేశం మీకు అట్లున్నా కూడా ఫ్రీగానైనా ప్రోడక్ట్ ఇచ్చేసైనా వాళ్ళ హెల్త్ లో డెవలప్మెంట్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు స్పీచ్ మంచిగా చాలా ఇంపార్టెంట్ చేస్తారు సార్. సెలవరీ గ్లాండ్స్ గురించి మీరు గురించి చెప్పారు సార్. ఎస్ సార్, మీరు లాలాజల గ్రంథుల గురించి చెప్పారు సార్. మన పొట్టలో ఆమ్లాలు ఉంటే మన నోట్లో క్షారాలు ఉంటాయి సార్. లాలాజల గ్రంథి తయారీ 2 కలిస్తేనే డైజెస్టివ్ సిస్టమ్ నడుస్తుంది. ఇది వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. మీరు చెప్పారు 36,000 కోట్ల కణాల బాడీ మన దాన్ని ఇంతవరకు అన్నిటికీ అందిస్తుంది అనేది, అన్నిటినీ రీజనరేట్ చేస్తుంది మన ఇండస్ట్రీ ప్రొడక్ట్స్.
అని చెప్పారు సార్. అది చాలా బాగుంది సార్. మెయిన్ మంచి బ్యాక్టీరియాని చెడు బ్యాక్టీరియా చంపేస్తుందని అదొకటి చెప్పారు సార్. మంచిగా ఉంది సార్. అదొకటి నాన్ వెజ్ బాగా తినేవాళ్ళు క్రియల్ కోపంతో ఉంటారు, వెజిటేరియన్ తినే కూల్ మైండ్ ప్రశాంతంగా ఉంటారు. ఎస్ సార్, అది కొంచెం ఆ స్వభావం ఉంటుందని మాకు ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా అందుబాటులో ఉన్నారా? ఎస్ సార్. వెల్కమ్ స్వప్న మ్యామ్. ఎక్కడ సార్? నాకు కనిపించట్లేదు. కనిపించాను సార్. వెల్కమ్ స్వప్న మ్యామ్. రవి సార్ అని అన్మ్యూట్ చేసుకున్నారు సార్. రవి సార్, కళ్యాణి మ్యామ్ సార్ అలా అవును సార్, మా సార్ అండి. సార్ అండ్ చాలా కళ్యాణ్ మేడం సార్. రైట్ గుడ్ మార్నింగ్ అండి సార్. వినపడుతుందా వాయిస్? సార్ గుడ్ మార్నింగ్. వినపడుతుంది సార్. కంటిన్యూ సార్. వినపడుతుంది సార్, వినపడుతుంది. కంటిన్యూ చేయండి. సార్ చెప్పిన ఇందాక నారాయణ సార్ చెప్పిన వీడియోలో సారాంశం అంటే ఎవరి బ్యాక్టీరియా వాళ్ళు భద్రపరుచుకోవాలని. సో అందరూ పురుగుల మందులు వేయకుండా బాడీలో ఎవరి బ్యాక్టీరియాని వాళ్ళు భద్రపరుచుకుందాం. హలో, మాట్లాడండి సార్, మాట్లాడండి. కంటిన్యూ చేయండి. క్యారియన్ సార్, ప్లీజ్ క్యారియన్. రవి సార్ ప్లీజ్ వెల్కమ్. లెఫ్ట్ అయ్యారు సార్, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే, వెల్కమ్. చావల వెంకటేశ్వర సార్ గారిని తీసేసుకోండి. చాలా వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. రంజిత్ సార్ అనాలిసిస్ మాస్టర్ మనకి అనాలిసిస్ చేశారు సార్. లాలాజల గ్రంథుల గురించి ఎక్సలెంట్ గా చెప్పారు సార్. దానికి ముందుగా వీడియో ఇచ్చిన నారాయణ సార్కి ధన్యవాదాలు సార్. నారాయణ సార్కి ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ వెతుకులాడే క్రమంలో, చర్చ చేసే క్రమంలో ఆయన చాలా ఎఫర్ట్ పెట్టి మనకి మంచి వీడియోస్ ఇస్తున్నారు సార్. అదే విధంగా అక్కడ డాక్టర్ గారు చెప్పిన దాంతో పాటు నారాయణ సార్ చెప్పిన దాంతో పాటు మన అనాలిసిస్ మాస్టర్ చెప్పారు. అంటే మన హెల్త్ ని మనము ఏ విధంగా కాపాడుకోవాలి, మనం ఏ విధంగా మన కణాలను భద్రపరచుకోవాలి, మన గట్ హెల్త్ ని ఏ విధంగా భద్రపరచుకోవాలి, కణాల నుంచి కణము, మన బ్యాక్టీరియా నుంచే బ్యాక్టీరియా, అంటే మన ఒంటిలోకి మనమే, బాడీలోకి మనమే బ్యాడ్ బ్యాక్టీరియాని తీసుకొని వచ్చేసి గుడ్ బ్యాక్టీరియాను కిల్ చేస్తున్నాం. ఏ విధంగానంటే కొంతమంది పులిసిపోయిన పెరుగు తింటుంటారు, ఆ విధంగా కూడా. తర్వాత మెయిన్ గా సార్ చెప్పిన దానిలో మీట్, నాన్ వెజ్ ఏదన్నా కానీ తినేవారు ఒక క్రూరమైన ఆలోచన కలిగి ఉంటారు అనేది 100కి 200% నిజం సార్. ఆ విధంగా సార్ ఎక్సలెంట్ గా అనాలిసిస్ చేశారు. ధన్యవాదాలు సార్. ఆ విధంగా మనము ఈ మనకున్న ప్రొడక్ట్ వాటి సమస్యల నుంచి మన ప్రొడక్ట్ ని కన్జ్యూమ్ చేస్తూ, మన ప్రొడక్ట్స్ అన్ని కన్జ్యూమ్ చేస్తూ, సార్ మాది వాస్తవంగా ప్రాపర్ తిరువూరు సార్. తిరువూరు దగ్గరలో ఈ రోజు నేను విన్న వీడియోలో మన ఐస్లిమ్ తిని వెయిట్ లాస్ అవుతూ కాకుండా ఆమెకున్న గైనిక్ సమస్యలను కూడా క్లియర్ చేసుకున్నానని చెప్పేసి వీడియోలో విన్నాను సార్. నేను ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ సార్ మనము వీటిని దీనికి ఉన్న నాలెడ్జ్ ని మనము పబ్లిక్ లో తీసుకెళ్ళాలి సార్. ఎవరికి వారే ప్రజెంటేషన్ ఇవ్వటం, ఎవరికి వారే నేర్చుకోవాలి సార్. ఆ విధంగా మనము ముందుకు కొనసాగాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు సార్. నేను ఉంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా రెండు మెయిన్ మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు సార్. పులిసిపోయిన
పెరుగు తినడం వల్ల కొంచెం మంచి బ్యాక్టీరియా దెబ్బతింటుందని చెప్పారు. ప్లస్ మన ఐస్లిమ్ తిని బరువు తగ్గుతూ తన గైనిక్ ప్రాబ్లం ఉన్న సమస్య ప్రాబ్లం పోయిందని చెప్పారు సార్. నిజంగా వండర్ఫుల్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వప్న మ్యామ్. ఓకే, మన టైం కూడా అయిపోతుంది. ఎస్, ఈరోజు సార్ చెప్పిన పొట్టకే మెదడు. వెల్కమ్ సార్, వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సార్ ఒకటే అయితే చెప్తాను, ఖచ్చితంగా ఏది తిన్నా ఇప్పటి నుండి అయితే సార్ గుర్తొస్తారు సార్ 100%. సో ఆ విధంగా ఆ వీడియో అనేది ఉంది. అంటే లైక్ ఆ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ ఆల్రెడీ రంజిత్ సార్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మిగతా వాళ్ళు కూడా షేరింగ్స్ ఇచ్చారు. సో ఏదైనా తినే ముందు అంటే లైక్ ఎందుకు వస్తుంది అనడానికి ఆల్రెడీ చాలా వీడియోస్ వింటూనే ఉన్నాం సార్. కానీ చిన్నగా అంటే ఓన్లీ గట్నే తీసుకొని స్పెషల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ గా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందులో చూసుకుంటే ఏదైనా తీసుకున్నా కూడా మనం తినేటప్పుడు అదే ఎప్పుడు అంటారు కదా సార్, ఎలా తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనేది. సో ఈ విధంగా తినేటప్పుడు ఖచ్చితంగా సరే, నిజం చెప్పాలంటే వివాలకు వచ్చిన తర్వాత చాలా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయినాయి. ఇంత చేంజ్ అయినాక కూడా కొన్ని సీజనల్ వైజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమన్నా వస్తున్నాయి మనం ప్రొడక్ట్స్ అన్ని తీసుకున్నాక కూడా. అలాంటిది అసలు ఏ ప్రికాషన్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మేబీ సమ్ టైమ్స్ కి హెల్దీగా ఉన్నాం అనుకోవచ్చు, కానీ అన్సడన్ గా అంటే అనుకోకుండానే అన్హెల్దీలోకి వెళ్ళి చాలా మంది కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే లైక్ మాకేమీ కాదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకెందుకు ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తున్నావు, లేదంటే నాకెందుకు హెల్దీ డైట్ సజెస్ట్ చేస్తున్నావు, ఏం అవ్వదబ్బా. కొంతమంది డైలాగ్ ఉంటుంది సార్, నా కడుపు చాలా గట్టిది అంటారు సార్. నా చాలా గట్టిది, నేను ఏది తిన్నా అరుగుతుంది అని అంటారు. కానీ అలా ఏమీ కాదు, అందరు గట్టి సెన్సిటివే, ఆల్ ఆర్గన్స్ సెన్సిటివే. అయినా సరే తినే విధానం అండ్ ఏం తింటున్నాం ఏంటి అని చాలా వరకు సార్. ఆయిల్ ఫుడ్ కావచ్చు, ఆయిల్ ఫుడ్ అనేది ముందు నుండే ఎక్కువ తినాం, కానీ స్టిల్ ఫ్రైస్ మ్యారేజ్ కి ముందు బాగా తినేదాన్ని సార్, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా చేంజ్. అండ్ మోర్ ఓవర్ సాల్ట్ దగ్గరకు వస్తే సాల్టే చేంజ్ చేసేసాం, పింక్ సాల్ట్ మనకి ఈ సాల్ట్ లోకి వెళ్ళాము. అండ్ ఈవెన్ తీసుకునే వాటర్ కూడా కూల్ వాటర్ బాగా తాగుతుండే సార్, ఫ్రిడ్జ్ వాటర్ కానీ అప్పట్లో. సేమ్ నాకు అలాంటిది ఏమీ కాదు అనే సిచ్యువేషన్ ఉంటుండే, కానీ అలా ఏం లేదు, హాట్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇలా కొన్ని హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకున్నాం. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ బాడీ. సో అలా మనం ఎప్పుడైతే ఈ సెషన్స్ వింటూ ఉన్నామో కొన్ని తెలిసి తెలియని చేసేవి కూడా చేంజ్ చేసుకోవడానికి ఉంటాయి. సో ఆ విధంగా సార్ చెప్పిన దాంట్లో చాలా బాగుంది సార్. అసలు ఒక్కొక్క పాయింట్స్ ఏవైనా సరే చెప్పే విధానం కావచ్చు, అంటే లైక్ నిజంగానే ఏమైనా చూస్తుంటే నోరు ఊరిపోతుంటుందని చాలా మంది ఫుడ్ బ్లాగర్స్ కూడా చూడొచ్చు సార్, రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఒక గుడ్ థింగ్ ఏంటంటే నాకు వచ్చేసరికి ఎక్కువ ఫుడ్ చూస్తే సగం ఆకలి అక్కడ చచ్చిపోద్ది, నాదైతే 75% పోద్ది, తినక ముందే పోద్ది. సో అంత అంటే మొహం కొట్టేసినట్టు ఏదో ఒకటి అలా అవుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఎక్కువ లాలాజలం వచ్చేసి బాగా తినాలన్నాం అనుకో ఇంకో వేరే లెవెల్లో ఉండేవాళ్ళం. సో ఆ విధంగా కాకుండా అండ్ ఒకటైతే క్లియర్ సార్, సెషన్స్ రావడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాం. నిన్న అర్చన మేడం సెషన్ కూడా ఎక్సలెంట్ సెషన్ సార్. ఓన్లీ విబిఓస్ అటెండ్ అవ్వాలేమో మనం ఎందుకు అనుకోకుండా నిన్న నారాయణ సార్ కూడా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇమ్మీడియట్ గా మళ్ళీ లాగిన్స్ టీం వాళ్ళని చేయడం, ఆ పాయింట్స్ ఏదైతే స్పెక్ అనే పాయింట్స్ మేడం చెప్పారో అసలు ఎక్సలెంట్ సార్. ఒక్కొక్క స్టోరీ తీసుకొని చెప్పారు. అప్పుడు అనిపించింది ఎందుకు వినాలి అని అంటే, కొన్నిసార్లు ఏదైనా స్టక్ అవుతున్నా ఏమన్నా అవుతున్నా ఓకే ఫైన్, మేడం వాళ్ళు కూడా ఇవన్నీ క్లియర్ చేసుకొని వచ్చారు, నాకే కాదు వాళ్ళకు కూడా వచ్చింది, అందుకే వాళ్ళు డైమండ్స్ అయ్యారు. సో వెరీ సూన్ నేను కూడా అవుతాను, మన టీం వాళ్ళు కూడా అవుతారు అని చెప్పేసి ఇలా ఏదైనా సరే ఎగ్జాంపుల్ తీసుకొని మనం డిమోటివేట్ అవుతూ ఉంటే ఇవి వినడం వల్ల మళ్ళీ మోటివేట్ అవుతూ ఉండి, మోటివేట్ ఇన్ ద సెన్స్ నథింగ్ సార్, ఒక మంచి దారిలో వెళ్ళడానికి, ఎక్కడైతే స్టక్ అవుతున్నామో అది ముందుకు వెళ్ళడానికి అంతే. సో ఈవెన్ తర్వాత ములుగు సార్ $1000 ఎబో తీసుకున్న దాంట్లో అయినా సరే మంచి సలహాలు ఇచ్చారు సార్. సో మీరు కాదు టీమ్ కి రావాలా ఇన్కమ్ అనే ఒక పాయింట్ ఉంది చూడండి, దట్ ఈస్ పర్ఫెక్ట్. సో విన్ టు విన్ ప్రాసెస్, టీమ్ గెలిస్తే అంటే మన అసోసియేట్స్ గెలిస్తే మనం కూడా ఆటోమేటిక్ గా విన్ అనేది కంపల్సరీ ఉంది ఇందులో. సో అందుకే వర్క్ టుగెదర్ గ్రో టుగెదర్ అని చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ యాక్ట్ 5 అన్నట్టు ఏందో సార్, మా సార్ వాళ్ళది కూడా యాక్ట్ 5 అన్నట్టు చాలా అన్స్టేబుల్,
కంప్లైంట్స్ చేసి అలసిపోయాం. అసలు నేను ఈ వీడియో కూడా క్లియర్ గా వస్తుందా అనే డౌట్ ఉండే. బై గాడ్ గ్రేస్ మంచిగా వచ్చింది వీడియో అయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పారు బిఫోర్ మ్యారేజ్ ఫుల్గా ఆఫ్టర్ మ్యారేజ్ తగ్గిపోయింది. ఇంకా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ లైఫ్ స్టైల్ అన్ని మార్చేసానని చెప్పడం జరిగింది. ప్లస్ మెయిన్ ఏంటంటే ఆ మేడం చెప్పారు, ఎస్ మేడం, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సిస్టమ్ పెడుతుంది, దాన్ని ఫాలో కావాలని. కానీ నాకు నచ్చిన సిస్టమ్, ఇంకొకరు నచ్చిన అందరి సిస్టాలు ఇక్కడ ఫాలో అప్ చేయడానికి అయితే కుదరదు. ఇండస్ట్రీ ఒక సిస్టమ్ పెట్టిన తర్వాత దాన్ని ఫాలో కావాల్సిందే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే వాళ్ళు అక్కడ అడ్మిషన్ డిపార్ట్మెంట్ లో కూర్చొని వాళ్ళు ఎన్నో రకాల రీసెర్చ్ చేసి ఒక ఫాలో అప్ చేస్తారు. దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి కూడా కుదరదు, అయినా నడవదు. బట్ మనం దాన్ని ఫాలో అయితేనే మనం ముందుకు వెళ్తాము. కష్టమైనా కానీ వినటానికి కష్టంగా ఉంటుంది, బట్ అది కూడా చెప్పింది మేడం. నారాయణ సార్ చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్. తీసుకో, తాగుతాను కూడా తీసుకున్నా. వాయిస్ బ్రేక్. శ్రీనివాస్ వాయిస్ వినబడుతుంది. శ్రీనివాస్ వాయిస్ వినబడుతుంది. ఫోన్ దగ్గర అదే మేడం అట్లా ఫోన్ ఉందా? ఫోన్ లేదా?